భారతదేశంలోని రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత 2,000 రూపాయల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే తమ చెల్లింపును అందుకున్నప్పటికీ చాలా మంది ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ అవుతుందని ఎదురుచూస్తున్నారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగించిన ఇటీవలి వరద కారణంగా ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రాంతాల్లోని సుమారు 27 లక్షల మంది రైతులకు వాయిదాను బదిలీ చేసింది. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ విడత డబ్బులను ముందుగానే వేసింది. ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ఇవ్వనప్పటికీ 21వ విడత దీపావళికి ముందే జమ కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. చెల్లింపులు 2025 అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అవసరమైన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన రైతులకు త్వరలో చెల్లింపు అందే అవకాశం ఉంది. కానీ అందని వారికి ఆలస్యం కావచ్చు. కొంతమంది రైతులు ఈకేవైసీ వంటి ముఖ్యమైన విధానాలను పూర్తి చేయకపోతే, వారి ఆధార్ను వారి బ్యాంకు ఖాతాతో లింకు చేయకపోతే 2,000 రూపాయలు అందుకోకపోవచ్చు. ఇతర సాధారణ సమస్యలలో తప్పు ఐఎఫ్ఎస్సి కోడ్లు, మూసివేసిన బ్యాంకు ఖాతాలు లేదా రిజిస్ట్రేషన్లో తప్పు వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వాయిదా ప్రాసెస్ చేయరు. రైతులు తమ ఆధార్ నెంబర్, ఓటీపీని ఉపయోగించి అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ ఆన్లైన్లో ఈకేవైసీని పూర్తి చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా వారు బయోమెట్రిక్ ధృవీకరణ కోసం సమీపంలోని సిఎస్సి కేంద్రాలు లేదా బ్యాంకులను సందర్శించవచ్చు. వారు చెల్లింపును స్వీకరిస్తారో లేదో తెలుసుకోవడానికి రైతులు తమ లబ్ధిదారుల స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో వారి పేరు కనిపిస్తే 2,000 రూపాయలు వాయిదాకు అర్హులు.